మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సమస్త సన్మంగళాని భవంతు. ఒక సోదరుడు, ఒక సోదరి, అలాగే ఒక అక్కయ్య గారు లాంటి వాళ్ళు, పెద్దవావిడ పాపం వారు ఫోన్ చేశారు, స్వామి 7 శనివారాలు వ్రతం చేయమన్నారు కదా, ధనం కోసం సంకల్ప సిద్ధి కొరకు చేస్తున్నాం కదా, మరి అటువంటి శనివారాల పూజ విధానం ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. నిజంగా చెప్తున్నాను మీకు, షాపులలో అంటే పుస్తకాల షాపులలో శనివార వ్రత మహిమ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత మహిమ అని పుస్తకం దొరుకుతుంది. దాంట్లో సుస్పష్టంగా ఉంది. సరే, ఒక మంచి శనివారం అంటే, మంచి శనివారం అంటే అన్ని చెడ్డ ఉంటాయా అంటే, నవమితో లేనటువంటివి, అష్టమితో లేనటువంటివి. మళ్ళీ కొంతమంది అంటారు, ఏమండి కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించాడు, రామనవమి రోజు రాముల వారు జన్మించారు, కళ్యాణం కూడా జరిగింది, మరి అష్టమి నవమిలు దోషమా అంటే దోషయుక్తం కాదు, వాటిలో ప్రయత్నం చేస్తే ఆటంకాలు కలుగుతాయి. అందుకనే శుభ తిథులు అలాగే మధ్యస్థ తిథులు అనేవి ఉంటాయి, అశుభ తిథులు ఏమి ఉండవు. ఆ తిథిలో కనుక మనం ప్రయత్నం చేస్తే నవమి నింద్యము, ప్రయాణానికి పనికిరాదంతే. నవమి రోజు వెళ్తే మన నవమి రోజును తిరిగి వచ్చినా కష్టమే, నష్టాలే ఉంటాయి, నో డౌట్. ఆ పని పూర్తవదు. ఆ తిథికి ఆ శాపం ఉంది. కృష్ణుడు పుడితే ఏంటి, రాముడు పుడితే ఏంటి? కాబట్టి ఆ తిథి రోజున జరిగేటువంటి ఇప్పుడు భగవంతుడితో మనం పోల్చుకోవద్దు. ఆయన పుట్టింది ఈ యొక్క వేదాన్ని కూడా కంట్రోల్ చేసుకొని, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరిని మనము నాశనం చేయాలి, ఎవరిని డెవలప్ చేయాలనే విషయాలు వారికి తెలుసు. కాబట్టి దేవుడుకున్న తిథిని మనం పోల్చుకోవడం ఏమిటి? కలియుగంలో మనకు వచ్చే తిథి మనకి అష్టమి నవములు మనకి నష్టాన్ని కలిగిస్తాయి. కానీ అష్టమి జయతిథి, శుక్రవాది మనకి అష్టమి రోజున శంకుస్థాపన లాంటివి, అలాగే కళ్యాణ్ లాంటివి జయతిథిని కలిగిస్తాయి. నవమి మాత్రం నింద్యంగా చెప్పబడింది, నవమి రోజు పనికిరాదు. కాబట్టి ఏదైతే అష్టమి మంగళవారం ప్రమాదాన్ని కలిగిస్తుంది, అష్టమి గురువారం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అష్టములు నవములు కాకుండా, అమావాస్య కాకుండా కనుక మనం ఈ యొక్క శనివార వ్రతాన్ని మొదలు పెడితే మంచిది. మరి ఏ రోజు మంచిది అంటే, శ్రవణ నక్షత్రం శనివారం కలిసి వస్తే ఇంకా మంచిది. శ్రవణ నక్షత్రంతో శనివారం కలిసి వస్తే చాలా మంచిది. ఆ రోజు మొదలు పెట్టండి, ఆ వారం మొదలు పెట్టండి. లేదా పంచమి శనివారం, సప్తమి శనివారం, దశమి శనివారం, ఏకాదశి శనివారం, పౌర్ణమి శనివారం, శుక్లపక్షమందు అంటే పౌర్ణమి లోపల మీకు శుక్లపక్ష త్రయోదశి శనివారం, ఇవి మంచి తిథులు. ఈ రోజున మనం మొదలుపెట్టి 9 వారాలు కానీ మనం పూజ చేసుకుంటే, లేదా 7 వారాలు కానీ పూజ చేసినట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆ రోజున చాలా ఉపవాసంగా, నక్తముగా, దీక్షగా ఉంటూ పొద్దున్నే స్వామివారి యొక్క పటాన్ని అలంకారం చేసుకొని, స్వామివారికి ఇష్టమైనటువంటి పానకము, వడపప్పు స్వామివారికి నివేదన రెడీ చేసుకొని, జ్యోతి అంటే బియ్యపిండితో జ్యోతి తయారు చేసుకొని, ఈ శనివారం రోజున మనము తప్పకుండా నిరంతరం స్వామినామ స్మరణ చేస్తూ పొద్దున్నే తలంటుకొని, ఆ స్వామివారి యొక్క పూజామందిరం శుభ్రంగా అలుక్కొని, స్వామివారికి గంధన చందన అన్ని కూడా రెడీ చేసుకొని అలంకారం చేసి, స్వామివారికి తులసిమాల వేసి, గణపతి పూజ, స్వామివారికి అష్టోత్తర నామాలు, అలాగే స్వామివారికి పురుష సూక్త విధానంగా పూజ చేసి, స్వామి ఇవన్నీ పంతులుగానే పిలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయండి, అంత ఖర్చు లేదు మన దగ్గర అనుకున్నప్పుడు, హాయిగా పట్టం దగ్గర మీరు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకుంటూ, గణపతిని స్మరణ చేసుకుంటూ, ఆ అష్టోత్తర నామస్మరణ అయిన తర్వాత పుష్పాలు వేస్తూ, స్వామివారికి అలంకారం చేస్తూ, ధూపము ఇచ్చి, దీపము స్వామివారు చూపించి, నైవేద్యం వడపప్పు పానకము ఆ స్వామివారికి నివేదన చేసి, ఆ జ్యోతిని కూడా వెలిగించుకొని, స్వామివారికి మంగళహారతి ఇచ్చి, స్వామివారి దగ్గర 2 పుష్పాలు, మంత్ర పుష్పంలాగా 2 పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని, స్వామి ఈరోజు ఈ యొక్క నక్షత్రం ఉదయించేంత వరకు నేను నక్తముగా ఉంటూ నక్షత్ర దర్శనం చేసుకొని నేను భోజనం చేస్తానని చెప్పేసి, ఒకటే పూట భోజనం చేస్తూ, అది రాత్రిపూటనే భోజనం చేస్తూ, మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి మామూలు దీపారాధన చేసుకుంటూ, ఆ జ్యోతి కొండెక్కిన తర్వాత జ్యోతి ప్రసాదాన్ని తిని, ఆ వడపప్పు పానకం తాగి, మధ్యాహ్నం తాగొచ్చా స్వామి? వడపప్పు పానకం బ్రహ్మాండం తాగొచ్చు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగొచ్చు. పానకం తాగేసి వడపప్పు కూడా తినేసి భోజనం రాత్రికి చేయండి, ఒంటి పూట భోజనం. అలా 7 వారాలు కానీ 9 వారాలు కానీ చేస్తే మీ ఇంట్లో సమస్తమైనటువంటి ధనయోగం, సమస్తమైనటువంటి శుభ వివాహ యోగ్యత, కడుపు పంట పండే అవకాశం, అదృష్ట యోగం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఆ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసిన వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఇలా మనము గనుక 7 వారాలు 9 వారాలు గనుక మనం ఇది చేసినట్టయితే శుభం తప్పకుండా కలుగుతుంది. ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మరి సాయంకాల సమయంలో ఎవరికైనా 2-3 పిలిచి వారికి కూడా అన్న సంతర్పణ చేసి మీరు భోజనం చేస్తే ఇంకా మంచిది. అది ఆలోచించండి. ఎవరికైనా సరే దానము ధర్మం అనేది ముఖ్యం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఇట్లా
ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తున్నప్పుడు, శనివార వ్రతాలు చేస్తున్నప్పుడు అబద్ధం ఆడకూడదు. అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకూడదు. ఒకరి గురించి ఈర్ష్యగా మనం భావించకూడదు. లోభత్వం చూడకూడదు. సంకల్ప సిద్ధి కొరకు మనకు చాలా అనుకూలమైన శుభయోగాలు ఉండాలి. కామం అనేది చాలా దరిద్రాన్ని కలిగిస్తుంది. కామము, క్రోధము రెండు మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ, లోభత్వం లేకుండా అన్ని రకాల స్వామివారి యందు నిశ్చలమైనటువంటి దృఢమైన భక్తి విశ్వాసం ఉంటే 9 వారాల్లోపు మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, అంటే మీకు ధర్మ సంకల్ప సిద్ధి వరకు, మీ యొక్క యోగ్యత వరకు తప్పక మీకు విజయం చేకూరుతుంది. అందులో సందేహం లేదు. ఈ విషయాన్ని గుర్తించి ఆనందమయ జీవనాన్ని పొందుకోండి. శనివార విశ్లేషణ. ఈ యొక్క శనివార వ్రతం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు దొరుకుతుంది. తప్పకుండా స్వామివారి మన ఇంట్లో లక్ష్మీ సహితంగా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. సందేహం అక్కర్లేదు. సంకల్పం నెరవేరడానికి సద్బుద్ధి కావాలి. ప్రయత్నం చేసి విజయాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.